నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పారిశుద్ధ్య నిర్వహణలో తెనాలికి పూర్వ వైభవం రావాలన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది నగర దీపికలతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తెనాలిని తీర్చిదిద్దుతామంటూ వెల్లడి. కూటమి ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి ఎక్కడ సంక్షేమమని ప్రశ్నించిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. ప్రజలను వంచిస్తూ మోసం చేస్తున్న ప్రభుత్వం మీది అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కు విమర్శల ప్రశ్నల వర్షం కురిపించిన మాజీ ఎమ్మెల్యే శివకుమార్. విద్యార్థులు చదువు ద్వారానే ఉన్నత స్థాయిని అందుకుంటారన్న హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప. మొవ్వ విజయలక్ష్మి స్మారక అవార్డు అందుకున్న న్యాయమూర్తి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన 60 మంది విద్యార్థులకు 3 లక్షల మేర ప్రోత్సాహక బహుమతులు పంపిణీ. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ర్యాలీ నిర్వహించిన తెనాలి పురపాలక సంఘం. ప్లాస్టిక్ వాడకం జీవరాశులకు ముప్పు అంటూ వెల్లడించిన చైర్పర్సన్ తాడుబోయిన రాధిక. పలు చోట్ల జరిగిన ప్లాస్టిక్ నిరోధక అవగాహన కార్యక్రమాలు. పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రంలోనే తెనాలి నెంబర్ 1 గా ఉండాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది మరియు నగర దీపికలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పారిశుద్ధ్య కార్మికులు నగర దీపికలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి ఒక్కరూ బాగా పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రతి ఇంటి నుండి తీసుకునే వ్యర్థాల్లో తడి చెత్త పొడి చెత్త కలెక్షన్ అప్పుడే వేరు చేయాలని అన్నారు. అలాగే డ్రైనేజీ కాల్వల్లో ఎప్పటికప్పుడు షిల్ట్ తీయాలని, అప్పుడే దోమల బెడద ఉండదని అన్నారు. తద్వారా అనారోగ్య సమస్యలు రావని చెబుతూ మున్సిపల్ కార్మికులైన 307 మందికి 5 లక్షల బీమాని అందిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ సమావేశంలో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ వి మహాలక్ష్మీపతి, మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, ఎంహెచ్ఓ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా పట్టణాల్లో ఈ రోజుకి కూడా తాగునీరు లేదు. అది అన్నిటికన్నా పెద్ద సమస్య. ప్రజలు కూడా ఎదురు చూసేది ఏంటంటే మాకు పైప్ లైన్ ద్వారా మాకు నీళ్ళు ఇవ్వాలి, కుళాయిలు ఇవ్వాలని ప్రజలు ఎదురు చూస్తారు. కానీ అనేక మున్సిపాలిటీలో ఈ రోజున ఆ సౌకర్యం లేదు. మనకు అదృష్టం, ఈ ప్రాంతంలో ఉంటున్నాం. మనకి కృష్ణమ్మని ఇంటింటికి తీసుకొచ్చే గొప్ప అవకాశం మనకు కలిగింది. అందిస్తున్నాం, ఎక్కడ లోటు లేదు. ఇప్పుడే కాదు, ఇంకొక 30 సంవత్సరాల వరకు మనం ప్రజలకి మెరుగైన తాగునీరు అందించే విధంగా ఆ పథకాన్ని మనం రూపొందించాం. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే పారిశుద్ధ్యం విషయంలో మనం కొంచెం భిన్నంగా ఆలోచించి భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ మనది తడి చెత్త పొడి చెత్త చేసిన మున్సిపాలిటీ. దానికి జాతీయ స్థాయిలో మనకి అవార్డులు కూడా వచ్చినాయి. ఒక 2-3 సార్లు పర్యటించాను ఈ వారం రోజుల్లో. ఎక్కడ చూసినా ఏంటంటే ఇప్పుడు ఆయన ఎంహెచ్ఓ గారు చెప్తున్నారు, ఇంతకుముందు ఉన్న అసిస్టెంట్ కమిషనర్ ఆయన కూడా చెప్తున్నారు అంతా బాగానే ఉందని. అంతా బాగాలేదు. బాగుంటే ఇక్కడ కూర్చునే వాళ్ళు కాదు, మనం పని చేసుకుంటూ ఉండేవాళ్ళం ఫీల్డ్ మీద. మనకి కావాల్సినంత పరికరాలు ఉన్నాయి, ట్రాక్టర్లు కొన్నాం. మీకు ఉపయోగపడే విధంగా బాబ్ క్యాట్లు, జేసీబీలు, కాలువల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరమ్మతులు చేసుకుంటూ వచ్చాం. నిన్న అంత పెద్ద వర్షం పడింది, అయినా కానీ తెనాల్లో ఏ విధంగా మారిందో మీరు చూశారు. ఈ వాతావరణం గత సంవత్సరం లేదు. కొబ్బరి బోండాలతో ఒక పెద్ద సమస్య. ఇది ఎక్కడికక్కడ మాట్లాడితే మరి బాగుండదు, కానీ కొంతమంది అధికారులు కలిసిపోయి పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. సో ఇది గతంలో మనమే చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక అద్భుతమైన మెషిన్ పెట్టి మన బుల్పర్ డంపింగ్ యార్డ్లో అక్కడ మనం ఫైబర్ని మనం మార్చుకుని ఫైబర్ని కూడా అమ్ముకునే పరిస్థితిలో సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ గతంలో తీసుకొచ్చాం. దాని గురించి ఇన్ని సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. సో అది మళ్ళీ పునరుద్ధరించి తప్పకుండా ఈ కొబ్బరి బొండాల విషయంలో కౌన్సిల్ నుంచి ఒక నిర్ణయం తీసుకుని ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళు ప్రతి నెల ఒక ట్యాక్స్ కట్టే విధంగా సాధ్యమా కాదని చూసి మీరు రెగ్యులేట్ చేయండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోతుంటే అంతిమంగా కాలువలన్నీ బ్లాక్ అయిపోతున్నాయి, ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో దాని గురించి చైర్పర్సన్ గారు కొంచెం చొరవ చూపించి మీరు కౌన్సిలర్స్ తోటి ఒకసారి మాట్లాడి, అసలు మీకు ఆరోగ్య బీమా ఉందా అంటే లేదన్నారు. సో ఈ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ ఉన్న 307 కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా నేనే దానికి కట్టి
ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇది పర్సనల్గా నేను మీకు మీ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే విధంగా, ధైర్యం ఇచ్చే విధంగా మీరు అందిస్తున్న ఈ సేవలకి మా వంతు మేము గుర్తించాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి ఆ గౌరవం దక్కాలి. కాబట్టి తప్పకుండా ఒక బాధ్యత రూపంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని నేను ముందుకు వచ్చాను. చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు. ఆ ఇబ్బందుల్ని ఎంతవరకు మేము ప్రభుత్వం నుంచి, మున్సిపాలిటీ నుంచి ఆ సహాయం అందించగలుగుతాం, తప్పకుండా అందిస్తాం. ఇది కాకుండా అవసరమైతే మీకు రుణాలు ఇప్పించే విధంగా బ్యాంకుల నుంచి మనం ఏ విధంగా టైఅప్ చేసి మీకు ఇంకా మెరుగైన పరికరాలు, ఐటమ్స్ అన్నీ కూడా మీకు అందించే విధంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం. తెనాలిని మనం ఒక 1 year మనం వచ్చే వర్షాకాలం కల్లా, అంటే నేను ఆ మాట ఎందుకంటే మనం ఏమైనా చేయగలిగితే నవంబర్ నుంచి మనం ఏప్రిల్ వరకు చేయగలుగుతాం. ఆ 5 నెలల్లో ఇప్పటి నుంచే మనం సిద్ధమై ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఖచ్చితంగా ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చే విధంగా మీ అందరూ సహకరిస్తారని, ఆ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిపోతుందని, సంక్షేమం గత ప్రభుత్వం కంటే మెండగా ఇస్తున్నామని, ప్రజల్ని మోసం చేస్తూ వంచిస్తున్నారని మాజీ శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన గత ప్రభుత్వంపై చేసిన విమర్శల్ని తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై ప్రజలు ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ అభిప్రాయపడ్డారు. తెనాలిలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ మాట్లాడారు. 5 సంవత్సరాల గత ప్రభుత్వ కాలంలో ఏం చేయకపోగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని తెనాలి మనోహర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ అన్నారు. గత ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలే కాక ఓసీలో ఉన్న పేదలకు కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించి పేదవాడి జీవన అభ్యున్నతికి తోడ్పడిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన తెలిపారు. ఒక తెనాలి నియోజకవర్గంలోని 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని తాను అందించినట్లు శివకుమార్ ఈ సందర్భంగా అన్నారు. జగన్ కంటే మిన్నగా సంక్షేమం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది, నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఉచిత గ్యాస్ ఇస్తామన్న కూటమి ప్రభుత్వంలో ఫస్ట్ ఫేజ్లో ఎంతమందికి ఇచ్చారు, ఎంత డబ్బు బ్యాంకులు వేశారు చెప్పాలని ప్రశ్నిస్తే సమాధానం లేదన్నారు. ఒక తెనాలి నియోజకవర్గంలో 84,254 మంది వైట్ రేషన్ హోల్డర్స్ ఉంటే వారికి ఇవ్వాల్సిన మొదటి సంవత్సరంలో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వకపోగా ఒకటే ఇచ్చి చేతులు దులుపుకొల్లుదని ఆయన ప్రశ్నించారు. అదేమంటే మొదటి సంవత్సరంలో 846 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా రెండో సంవత్సరానికి కూడా బ్యాంకుల్లో డబ్బులు వేశామని చెప్పిన పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ ఎంతమంది బ్యాంక్ అకౌంట్లో వేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఆ తర్వాత కనుమరుగైన మీరు ఎన్నికల ముందు ప్రత్యక్షమై తెనాలి నియోజకవర్గం అభివృద్ధిని తాను చేశామని చెప్పుకోవడం పట్ల ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. అభివృద్ధి చేశానని చెబుతున్న నీవు చెంచుపేట ఫ్లైఓవర్ బ్రిడ్జితో ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంటుందని, మరొక బ్రిడ్జిని శాంక్షన్ చేయించాలని, ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావాలని సవాల్ విసిరారు. మున్సిపల్ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెబుతున్న మీరు కనీసం పనులు చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదని అన్నారు. తెనాలిలో రోడ్ల గుంతలు పడడానికి కారణం ఆనాడు వాటర్ స్కీమ్ వల్ల రోడ్ల గుంతలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. రోడ్డు వేయగానే మరలా రోడ్డు పగలగొట్టే పరిస్థితులు వచ్చాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీకెండ్ ఎమ్మెల్యేగా తెనాలి వచ్చే మీరు గత ప్రభుత్వ పాలనని మీరా విమర్శించేది అంటూ ఆయన ప్రశ్నించారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, కటారి హరీష్, చింక సురేష్, చంద్ర యాదవ్, తాడుబెన్న రమేష్, గోల్డ్ రహిమా, గుంటూరు కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే రీసెంట్గా 2 రోజుల క్రితం ఈ రాష్ట్ర మంత్రి గౌరవ తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినాక ఆ ప్రెస్ మీట్ మీద ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేసావు, 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అధోగతి చేశావు అని చెప్పి మనోహర్ గారు మాట్లాడటం జరిగింది. మాజీ శాసనసభ్యుడిగా, వైఎస్ఆర్ పార్టీ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో పేదవాడికి, ఈ రాష్ట్రంలో మధ్యతరగతి వాడికి, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్ర కులంలో ఉన్న కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ, వైశ్య కులాల అన్నిటితో సంక్షేమాన్ని అందించాం. ఎవరికి? అగ్రకులంలో ఉన్న పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి. ఎలక్షన్స్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి, ఒక అబ్బాయికి, ఒక అమ్మాయికి తల్లి వందనం వేస్తే, అమ్మ ఒడి వేస్తే మేము ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్నావు.
ఇప్పుడేమో మీరు బటన్ నొక్కినట్టు మేము నొక్కలేము, దానికోసం ప్రజలు ఓటేయలేదంట. దీన్ని ఏమంటారు? వివక్ష లేకుండా, నిబంధనలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం కన్నా ఇంకా ఎక్కువ ఇస్తామనే కదా మీ మేనిఫెస్టోలో ఇచ్చింది. నేను ఇప్పటికి 2 సార్లు అడిగా ఓ మాజీ శాసనసభ్యుడిగా, అయ్యా తెనాలి నియోజకవర్గంలో ఫేజ్ 1 దీపం పథకం కింద ఎంతమందికి సిలిండర్లు ఇచ్చారు, ఉచిత సిలిండర్లు, దాంట్లో ఎంతమందికి డబ్బు వాళ్ళ అకౌంట్లో వేశారు అని నేను స్పష్టంగా అడిగా. ఇంతవరకు సమాధానం చెప్పలా. ఇప్పుడు 3వసారి మీరు ఎమ్మెల్యే అయినాక మీకు ఇంకా గొప్ప అవకాశం వచ్చింది. ఈ రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా మీకు ఇంకో గొప్ప అవకాశం వచ్చింది. నేను ఎమ్మెల్యేని, మొన్న 5 సంవత్సరాలు ఎమ్మెల్యేని చేశాను. మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయాను. నేను శాసనసభ్యుడిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యుడిగా పనిచేసిన 5 సంవత్సరాల్లో ఈ తెనాలి నియోజకవర్గంలో పేదవాడికి సుమారు 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని వారి అకౌంట్లో వేశా. 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని. మీకు అంత గొప్ప అవకాశం వచ్చింది కదా. అప్పుడు స్పీకర్గా, ఇప్పుడు మంత్రిగా. అలాగే మీతో పాటు పోటీ చేసి గెలిచిన ఈ నియోజకవర్గ ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన కూడా ప్రజలు గొప్ప మెజార్టీ ఇచ్చారు ఎంపీగా. ఆయనకు కూడా అదృష్టం కలిసి వచ్చింది, సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. ఆయన సెంట్రల్ మినిస్టర్ అయినాక గుంటూరులో ఫ్లైఓవరు, అట్లాగే నందివెలుగు గుంటూరుకు వచ్చే ఛానల్ రోడ్డు ఫ్లైఓవరు, వీటన్నిటిని శాంక్షన్ చేశారని చెప్పి మనం చూస్తున్నాం. సంతోషం. డిప్యూటీ స్పీకర్గా పనిచేసావు, స్పీకర్గా పనిచేసావు, తెనాలి ఇట్టాగే ఉంది. ఇప్పుడు మంత్రిగా ఉండవు. నిన్ను గెలిపించింది ప్రజలు సంక్షేమం కోసం కాదు అని చెబుతున్నావు. మరి ఏం మార్చావా ఈ సంవత్సరంలో? తెనాలి చెంచుపేట ఫ్లైఓవర్ ఉంది, బాగా ఇరుగ్గుంది, ట్రాఫిక్ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా ఇబ్బంది జరుగుతుంది. సాయంత్రం పూట పొద్దున పూట విపరీతమైన ట్రాఫిక్ ఆగి ఎంతో ఇన్కన్వీనియంట్గా ఉంది. మరి ఇంకో బ్రిడ్జి శాంక్షన్ చెప్పి నువ్వు మంత్రివిగా నువ్వేం చెబుతున్నావు? సంక్షేమం ఈయటం కోసం కాదు ప్రజలు నాకు ఓటేసింది. మరి మీరు మంత్రిగా ఉండి మాట్లాడితే అయినా ఈ తెనాలి అభివృద్ధి ఎలక్షన్స్లో చెప్పాడు, ఆగిపోయింది. ఈ తెనాల్ని విజయవాడకు పోటీగా, గుంటూరుకు పోటీగా తీర్చిదిద్దటమే నా కర్తవ్యం. మరి తీర్చిదిద్దు. ప్రజలు అవకాశం ఇచ్చారుగా, మంత్రిగా అవకాశం వచ్చిందిగా. ఓ ఫ్లైఓవర్ ఏపీ, అట్లాగే మార్చిపేట రైల్వే గేటు, పినపాడు వెళ్ళే ఎంత ఇబ్బంది ఉందో ప్రజలకి. గంటలు పొద్దున పూట కానీ, సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ ట్రైన్స్. ఎందుకంటే తెనాలి రైల్వే ట్రాక్, తెనాలి రైల్వే జంక్షన్, గుంటూరు కూడా లేని రైలు సదుపాయం తెనాలకు ఉంది. మొదటి నుంచి తెనాలి రైల్వే డివిజన్ కాబట్టి సౌత్ ఇండియాలో వెళ్ళే ప్రతి ట్రైను తెనాలి మీదకి వెళ్ళిద్ది కాబట్టి అటువంటి తెనాలి జంక్షన్ ట్రైన్స్ మూవింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పినపాడు రైల్వే ట్రాక్ దగ్గర ప్రజలు ఎంత అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. మరి నువ్వు ఇప్పుడు మంత్రివిగా అది వేపియొచ్చుగా ఓ బ్రిడ్జి, ప్రజలకి బాగుంటుందిగా. తెనాలి రాజధాని ప్రాంతంలో ఉంది. ఏం చెప్పారు మీ అందరూ? పక్కన 20 కిలోమీటర్లో రాజధాని వస్తుంటే
రాజధాని వద్దంటారేంటి అని అప్పుడు నన్ను అడిగారు. నిజమే, మా గవర్నమెంట్ పాలసీ ఆ రోజు అలా ఉంది. మరి ఈరోజు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, నువ్వు మంత్రిగా ఉండవు, కూటమి ప్రభుత్వంలో ఓ బాధ్యతాయుతమైన వ్యక్తివి. నందేలుగు దగ్గర నుంచి అటేపే రాజధాని ఇటు కాదా? ఏం పాపం చేశారు తెనాలోళ్ళు? అదేమంటే మమ్మల్ని రాజధాని లేదు, రాజధాని లేకుండా. నిజమే, నువ్వు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడివి, మంత్రివి, తెనాలని విజయవాడ గుంటూరుతో పాటు సమానంగా అభివృద్ధి చేస్తాను, ఈ శివకుమార్కి రాజాగారికి ఏం చేత కాలేదు, నేను చూడు అని చెప్పావు కదా. మరి ఇప్పుడు నేనేమంటున్నానంటే, నీకు అంత అవకాశం వచ్చింది, ప్రజలు నీకు ఓటేసింది సంక్షేమం ఈమని కాదు తేల్చి చెప్పేశావు, బటన్ నొక్కడానికి కాదని తేల్చి చెప్పేశావు, అభివృద్ధి కోసం అన్నావు. మరి అభివృద్ధి చేయాలి కదా తెనాల్ని. చక్కగా 2 వంతెనలు తీసుకురా, మార్చిపేట వంతెన, ఈ ఫ్లైఓవర్ ట్రాఫిక్ ఉంది, దీన్ని పెద్ద వంతెన చేయి, తెనాల్ని రాజధానిలో కలుపు. ఎంత ఉందయ్యా తెనాలి నుంచి? 25 కిలోమీటర్లే కదా రాజధానికి. మన నందేలుగు దగ్గర నుంచి రాజధానిగా, సిఆర్డీఏగా. మరి తెనాలను కూడా కలిపితే తెనాలి ప్రజలు నిజమేరా చూసావా, మనం కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం వల్ల ఎంత మేలు జరిగిందో, మనోహర్ గారు మంత్రి అవటం వల్ల ఎంత మేలు జరిగిందో, మన తెనాల్ని రాజధాని ప్రాంతం చేశాడు అని ప్రజలు సంతోషపడతారుగా. మరి అది చేయొచ్చుగా. దయచేసి ఇప్పుడుకైనా సంక్షేమాన్ని ఎడితిరిగి ఎగ్గొట్టారు, అది ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు, సంక్షేమం వీళ్ళు ఎగ్గొడుతున్నారు అని. అభివృద్ధి విజయవాడతో పోటీగా గుంటూరుతో పోటీగా అంటావు కాబట్టి ఆ రెండిటితో పోటీగా దీన్ని రాజధాని ప్రాంతంలో చేర్చి 2 ఫ్లైఓవర్లు, 4 ఐటీ కంపెనీలు తీసుకొస్తే ఈ ప్రాంత విద్యార్థులు, ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంతం వ్యాపారస్తులు అందరూ కూడా తెనాలి రాజధానిలో ఉన్నందుకు సంతోషపడతారు. మీకు మంత్రికి వచ్చిన అవకాశాన్ని కనీసం దీనికన్నా సద్వినియోగం చేయమని కోరుకుంటూ, ఈ తెనాలకి 4 ఐటీ కంపెనీలు తీసుకురా, ప్రజలందరూ చక్కగా ఉద్యోగం చేసుకుంటారు. ఈ తెనాల్ని రాజధానిలో చేర్చు, తెనాలి ప్రాంత ప్రజలు, తెనాలి ప్రాంత రైతులు అందరూ రాజధాని ప్రాంతంలో చేర్చినందుకు సంతోషపడతారు. 2 ఫ్లైఓవర్లు తీసుకురా, ఈ తెనాలి ప్రాంత ప్రజలు మనోహర్ను మంత్రి చేయటం వల్ల 2 ఫ్లైఓవర్లు వచ్చినాయని, ట్రాఫిక్ సమస్య క్లియర్ అయిందని సంతోషపడతారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులో సంక్షేమం, అంటే సంక్షేమం కాదు, రోడ్లు మున్సిపల్ నిధులతో 14 ఫైనాన్స్ కానీ 15 ఫైనాన్స్లో జరుగుతున్నాయే. నువ్వు తీసుకొచ్చింది ఏం లేదు. నువ్వు చేసిన పాపం 25 సంవత్సరాలైన ఇప్పటికీ పోలా. తెనాల్లో రోడ్డు వేయటం, లీక్ రావటం, వాటరు పగలగొడతాం. ఏ గవర్నమెంట్ చేయలేకపోతుంది, నువ్వు చేయలేకపోతున్నావు. అంతకుముందున్న నేను చేయలేకపోయా, అంతకుముందున్న రాజాగారు చేయలేకపోయాడు. రోడ్డు వేస్తే ఎక్కడో చోట పైపులోంచి నీళ్ళు బయటికి రోడ్డు మీద రావటం, రోడ్డు వేసిన 3వ రోజు 4వ రోజు ఆ రోడ్డును బాలగొడతాం. ఎవడన్నా వాటర్ కలెక్షన్ కావాలంటే రోడ్డును అడ్డంగా బాలగొడతాం. ఇవాళకి ఈ తెనాలి ఇంత రోడ్లు ఇంత గుంటల మయం అవటానికి ప్రధాన కారణం వాటర్ స్కీము. సరే, ఇప్పుడు మళ్ళీ మీకు అవకాశం వచ్చింది, మంత్రి అయ్యారు, తెనాలి ప్రజలకి మంచి నాణ్యమైన నీళ్ళు ఇవ్వండి, ఇవ్వండి, అది చేసి చూపి చాలు. వాటర్ లీకేజీలు తీసేసి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వు. మీరు మంత్రి కదా సార్, మీరు గడప గడప తిరుగుతుంటే అక్కడ వాళ్ళే చెబుతున్నారు మాకు వాటర్ రావట్లేదు, మున్సిపల్ ట్యాక్స్ వేస్తున్నారని. మరి దాన్ని శుభ్రం చేసి చెయ్యి. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మోబా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప పాల్గొన్నారు. ఈ సందర్భంగా 60 మంది విద్యార్థులకు 3 లక్షల రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతుల్ని అందించారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మోబా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు స్మారక సేవా సమితి వ్యవస్థాపకులు మోబా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప విద్యార్థుల భవిష్యత్ సవాలనే అంశంపై ప్రసంగించారు. ముందుగా ఇదే అంశంపై విద్యార్థిని పలు ప్రశ్నలు వేసి వారి ఆలోచన విధానాన్ని ఈ సందర్భంగా తెలుసుకున్నారు. నేటి సమాజంలో విద్య అనేది ఎంతో ప్రాముఖ్యత
అవసరమని, విద్యార్థి దశ నుండి చదువు పట్ల ప్రత్యేక దృష్టి కలిగి ఉండి విద్య ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలని విద్యార్థులకు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయ ప్రతాప్ హితో పలికారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలంటే విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. కాకినాడ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ డాక్టర్ చేకూరి శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నారు. నేటి కాలంలో చదువుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయని, ఆర్థిక పరంగా ఆదుకునేందుకు ఎటువంటి స్మారక సేవా సంస్థలు సహాయం అందిస్తున్నాయని, అలాగే బ్యాంకు లోన్లు ఇస్తున్నాయని, ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థి చదువు పట్ల మక్కువతో ఉన్నత విద్యను అభ్యసించాలని శివరామకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఇదే విధంగా దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జుర్లమూడి కృపాచారి, అలాగే ఏఎస్ఎడ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ర, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ విద్యా ఆవశ్యకత గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున 60 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహ బహుమతులతో పాటుగా జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయ ప్రతాప్ ఆమె భర్త వంగర శ్రీనివాసరావులను ఘనంగా సత్కరించి అవార్డును అందించారు. ఈ కార్యక్రమాన్ని మోబా సత్యనారాయణ కుటుంబ సభ్యులు గీతిక, రోహిణి, పద్మజ, బుజ్జి తదితరులు పర్యవేక్షించారు. తెల్లటి పాలలాంటి వారి మనసు ఈరోజు ఈ సభలో వారి యొక్క బెస్ట్ హాఫ్ వారి భర్త గారు శ్రీ మోబా సత్యనారాయణ గారిలోనూ, అలాగే మా మేడం గారి పిల్లల్లోనూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరి ముఖంలో ఉండే సంతోషంలోనూ నేను మా మేడంని చూస్తున్నాను. ఆమెకి ఈ సభాముఖంగా మనపూర్వక పాదాభివందనాలు. యాక్చువల్గా మాస్టర్ గారు 2023లో ఈ కార్యక్రమానికి రావాలి అంటే అప్పుడు నేను యూరప్ వెళ్ళాను, కుదరలేదు. 2024లో అంటే ఆ రోజు వర్కింగ్ డే అయింది. సో వర్కింగ్ డేలో అవ్వదు. ఈసారి ఈ కార్యక్రమంకి రావాలి అంటే నేను ఏమనుకొని వచ్చాను ఒప్పుకున్నాను అంటే మామూలుగా పిల్లలని నేను రావడం వల్ల, నాతో ముచ్చటించడం వల్ల, నేను ఎలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానో చెప్పడం వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది అనే ఒకే ఒక్క కారణంతో నేను అసలు మా టీచర్ గారి ఫోటో చూసినప్పుడు అంటే ఇంత పెద్ద నేను చూడలేదు. నాకు నా మనసులో నేను 10th క్లాస్ వదిలినప్పుడు నా టీచర్ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు ఆవిడ నా దీనిలో. సో నేను సరే ఒప్పుకున్నాను. తర్వాత ఈ కార్యక్రమం ఇంకా ముందుకు వస్తూ ఉంటే ఈ అవార్డు ఇవన్నీ కూడా నాకు ముందు తెలియదు. సో ఈరోజు ఈ మా గురువు గారి గుర్తుగా ఇచ్చిన ఈ అవార్డుని నేను ఒక స్ఫూర్తిగా తీసుకొని, ఈ అవార్డు నాకు నా బాధ్యతల్ని మరింత పెంచింది అని అనుకుంటూ దాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఆ ఆలోచన కార్యరూపం దాల్చి ఒక సంస్థలాగా ఎదగడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని మనం చేసుకోవట్లేదు. ఎంతసేపటికి పలానా యాక్టర్ సినిమా బాగుందా, లేకపోతే మా అభిమాన హీరో 100 రోజుల సినిమా ఆడాలి, ఇంకోటి ఆడాలని, కానీ నీకు నువ్వేంటి, మనకు మనం ఏం చేయాలి, మనం ఎలా ఎదగాలి అనేటువంటి వాతావరణాన్ని మనం సొసైటీ క్రియేట్ చేయలేదు. అలాంటి సొసైటీని మనం క్రియేట్ చేసుకోవాలి. సో కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆడపిల్లైనా మగపిల్లైనా కానీ ఇంటర్మీడియట్ తర్వాత అందరినీ వాళ్ళకు అనుకూలమైనటువంటి డిగ్రీలో చేర్పించి చదివించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనందరం అంటే తల్లిదండ్రులే కాకుండా సమాజానికి కూడా ఉంది నా ఉద్దేశం. ఈ రోజున ఎస్పెషల్లీ ఆడపిల్లలు చదువుకోవడానికి కానీ మగపిల్లలు చదువుకోవడానికి కానీ చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఈరోజు శ్రీమతి మోబా విజయలక్ష్మి 8వ వర్ధంతి సందర్భంగా తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో 10వ తరగతి విద్యార్థులకు, అంటే తెనాలి మండలంలో 550 మార్కులు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలో 550 మార్కులు సాధించిన విద్యార్థులందరికీ కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున 30 మందికి 60 మందికి 3 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయ గారు, వారి భర్త వంగల శ్రీనివాసరావు గారు,
తహసీల్దార్ గోపాలకృష్ణ గారు, ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ రామచంద్ర గారు, కృపాచారి గారు, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్, ముఖ్యంగా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ శివరామకృష్ణ గారు వచ్చి ఈ కార్యక్రమం చాలా బాగా జరిగేటట్టు చూశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చేయటంలో మా కుటుంబంలో అందరూ కూడా, మా బాబు రగ్గాని, మా కోడలు కూడా కాదు, కుమార్తె గీతిక, రోహిణి, పద్మజ, బుజ్జి, వీళ్ళందరూ కూడా చాలా సహకారం అందించారు. వీళ్ళందరికీ కూడా మా కుటుంబం తరఫున, అంటే వచ్చిన వాళ్ళందరికీ మా కుటుంబం తరఫున ధన్యవాదాలు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వాడకం వల్ల అంతులేని కాలుష్యం పెరుగుతుందని ప్రజలకు తెలియజేస్తూ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే దుష్ఫలితాలను వివరిస్తూ ప్లకార్డులను చేతపూని పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ప్లాస్టిక్ వాడకంను ప్రజలు నిషేధించాలని, ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే దుష్ఫలితాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తెనాలి పురపాలక సంఘం చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ వి మహాలక్ష్మీపతి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల మానవ మనుగడకే ప్రమాదకరమని, ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ నిషేధించాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అన్నారు. పట్టణంలో చేపడుతున్న మెరుగైన శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా రేపటి నుండి కర్రీస్ పాయింట్ హోటల్స్ వ్యాపారస్తులు షాపుల్లో తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ వాడకాన్ని తొలగించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి మాట్లాడారు. పట్టణంలో తాము చేపడుతున్న శానిటేషన్ డ్రైవ్ లో ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నాయని, ఇటువంటి వ్యర్థాలు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందితో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి సాగిన ఈ ర్యాలీ మెయిన్ రోడ్ గాంధీ చౌక్ చేరుకుని అక్కడ మానవహారం నిర్వహించి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ప్రతిజ్ఞ చేశారు. తదనంతరం చిట్టి ఆంజనేయ స్వామి గుడి వరకు ర్యాలీ నిర్వహించి ప్రజల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులను శాల్వాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, కోమరబత్తిని విజయపాల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. నెల రోజుల్లో 3వ శనివారం రావంగానే మేము స్వచ్ఛ తెనాలి, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెనాలి అనే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తాం. ఈ రోజున మన మున్సిపల్ బిల్డింగ్ దగ్గర నుంచి చిట్టాంజలి స్వామి దగ్గర ప్రజల్లో అవగాహన ర్యాలీ అనేది కలగాలని మా మున్సిపల్ సిబ్బంది అలానే ఆఫీసర్, మా కౌన్సిలర్స్ అందరం కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నాము. దయచేసి ప్లాస్టిక్ ఐటెం అనేది నిషేధిద్దాం. మాతో పాటు మీ అందరూ కూడా సహకరించండి. మన సుందర తెనాలిలాగా తీర్చిదిద్దాం. అలానే అందులో భాగంగా ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ చెత్త స్వీకరిస్తున్నారో వాళ్ళకి గుర్తించి ఈ రోజున వాళ్ళకి సన్మానం కార్యక్రమం చేస్తాం. అలానే ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. మేము తెనాలి పురపాలక సంఘంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధంపై పూర్తి అవగాహన సదస్సులు మరియు పట్టణ ప్రాంతం అంతా కూడా పర్యటించి అక్కడ ఏరియాల్లో ఈ పేపర్లు కానివ్వండి, ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ లేకుండా పట్టణం అంతా క్లీన్గా చేయడం జరిగింది. దీనిలో భాగంగా చెరువు ప్రాంతాలు, చెరువులో ఉన్నటువంటి నిల్వలు ఉన్న ప్రాంతాలు కూడా తీయించడం జరిగింది. దీనికి మన పురపాలక సంఘ అధ్యక్షులైనటువంటి చైర్పర్సన్ గారు మరియు కౌన్సిల్ సభ్యులు, వైస్ చైర్మన్లు మరియు ముఖ్య సిబ్బంది, అందరు అధికారులు, అనధికారులు ఇందుట్లో మా మున్సిపాలిటీలో మంచి వర్కర్స్కి ఒక 10 మందికి సన్మానం చేసి చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసర్ గారు సన్మానం చేసి వాళ్ళకి మనీ కూడా ఇష్టం జరిగింది. ఇదంతా కూడా మీరు కూడా తక్కిన వర్కర్స్ కూడా చక్కగా మన మున్సిపాలిటీని సుందరతనాలుగా ఉంచాల్సిందని, మీకు కూడా రాబోయే రోజుల్లో సన్మానం చేసి మీకు కూడా చక్కగా చేస్తామని చెప్పి ఈ మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాం. తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత దినోత్సవం సందర్భంగా జేఎంజే డిగ్రీ విద్యార్థులు కళాశాల ప్రాంగణం శుభ్రం చేయడంతో పాటుగా ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత మాట్లాడారు. ప్లాస్టిక్ వాడకం వల్ల మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి అనేక తీవ్రమైన నష్టాలు కలుగుతాయని ఆమె తెలిపారు. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, ప్లాస్టిక్లో ఉండే బిస్పినాల్ థాలేట్స్ వంటి రసాయనాలు మన శరీరంలో హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తాయని తెలిపారు. అంతేకాక క్యాన్సర్ రావడం, మూత్రపిండాలు, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు పాడవడం వంటి ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల జరుగుతుందని వివరించారు. అలాగే భూమిలో ప్లాస్టిక్ కలిసిపోయి వాటి నుండి విడుదలయ్యే విష రసాయనాల వల్ల వన్యప్రాణులకు, భూమి మీద ఉన్న జీవరాశులకు, జలచరాలకు హాని కలుగుతున్నాయని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజ్ లీనా మాట్లాడారు. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ దాసరి విజయలక్ష్మి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. As we know, the government has organized a program that will be continued every third Saturday of the month, and for this Saturday they have asked us to do Swarnandhra and Swachandra. So part of this program we are observing
on important topic today, that is ending plastic pollution. So we know that every small action matters a lot. So you as a students, you have the responsibility to care for the nature. So nature is our first home. So let us join today with the entire state of Andhra Pradesh to observe this day, and let us take an oath that we shall avoid using plastic. When you go for markets buying the things, use only the cloth bag, don't take any plastic. So small actions you do it, so that it will be a great help for the entire nation in the days to come. So future generation, you are going to be the future generation, so make it a strategic plan for the future. Thank you. స్థానిక కొత్తపేటలోని బోస్ రోడ్లోని చిట్టి ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు బజార్ షాపులను చైర్పర్సన్ తాడుబోయిన రాధిక పరిశీలించారు. రైతు బజార్కు వచ్చే ప్రజలకు డ్రైనేజీ కాల్వ వల్ల ఇబ్బంది లేకుండా చూసేందుకు కమిషనర్ వి మహాలక్ష్మి పతితో చర్చించారు. స్థానిక బోస్ రోడ్లోని చిట్టి ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు బజార్ షాపుల్ని పరిశీలించారు. చైర్పర్సన్ తాడుబోయిన రాధిక వాటిలో త్వరలోనే కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకునే దిశగా ఆలోచన చేశారు. అయితే రైతు బజార్ వద్ద ఉన్న ప్రధాన డ్రైనేజీ కాల్వ, అలాగే రైతు బజార్కి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించే దానిపై కమిషనర్తో మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడుబోయిన రాధిక మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన రైతు బజార్లోని షాపులను రైతులకు ఇచ్చి కూరగాయల విక్రయ కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అయితే డ్రైనేజీ ప్రధాన కాల్వ రైతు బజార్ పక్కనే ఉండడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటామని కూడా చైర్పర్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వి మహాలక్ష్మిపతి, కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, అధికారులు, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈరోజు చిట్టాంజలి స్వామి గుడి దగ్గర రైతు బజార్ని విజిట్కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈ మాన్యువల్ అనేది 2 ఏర్పాటు చేయాల్సినవి ఉన్నాయి. అలానే ప్రజలకి సౌకర్యంగా ఈ ట్రాఫిక్ అనేది ఆ బైక్లో అవి పెట్టాలా, ఆ గోడ అనేది కొంచెం భారీ గోడలాగా కట్టాల్సి ఉంది కాబట్టి కొంచెం ప్రజలకి అందుబాటులో రేపు గబక్కన ఏమన్నా రేపు మిస్టేక్ అయ్యి రైన్లో పడితే మళ్ళీ ఇబ్బందిగా ఉండేది కాబట్టి నేను అధికారులతో కూడా ఈ రోజున మాట్లాడటం జరిగింది. ఇది రెడీ అయినాక ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈ షాపులు అనేది ఓపెన్ చేపిస్తామని సందర్భంగా తెలియజేస్తాను. తెనాలి పట్టణంలోని 15వ వార్డులో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఆ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు నేతృత్వంలో నిర్వహించారు. ప్రతి ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించారు. స్థానిక 15వ వార్డులో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నేపథ్యంలో ప్లాస్టిక్ వాడవద్దని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని తెలియజేస్తూ కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ప్లాస్టిక్ వాడటం వల్ల ప్రకృతిలో అంతులేని కాలుష్యం ఏర్పడుతుందని, తద్వారా మానవులపైన, ఇతర జీవరాశులపై దాని ప్రభావం పడుతుందని కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ నిషేధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, ఆర్పీలు, స్థానికులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆదేశాలు ఇది స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అని. దాంట్లో భాగంగా మా 15వ వార్డులో మేమందరం కూడా ఇంటింటికి తిరిగి ప్రజలందరికీ కూడా చెబుతూ జరుగుతుంది. ప్లాస్టిక్ కవర్లు వాడబాకండి, సంచి గుడ్డలు కానీ సంచులు కానీ ఏ అయినా సరే ఇంటికాడ నుంచి ఒక బుట్ట తీసుకొని వెళ్ళి కూరగాయలు కానీ పళ్ళు కానీ తెచ్చుకోవాల్సిందని అందరికీ ఇంటింటికి తిరిగి చెబుతూ జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇది కూడా ప్లాస్టిక్ కరుగుతులేదు కాబట్టి భూమిలో వేస్తే అది ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని, మనందరి ఆరోగ్యాలు చక్కగా ఉండాలని, ఆ ప్లాస్టిక్ నిర్వహించాలని చెప్పి ఈ కార్యక్రమం. తెనాలి బురిపాలెం రోడ్లో గల వెస్ట్ బెర్రీ స్కూల్ యాజమాన్యం తమ విద్యార్థుల్ని తెనాలిలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల క్విజ్ జిమ్ ను చూపించారు. ఈ జిమ్ ద్వారా క్రీడాకారులు సాధించిన మెమోంటో, షీల్డ్స్, మెడల్స్ ని విద్యార్థులు తిలకించారు. బురిపాలెం వద్ద గల వెస్ట్ బెర్రీ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు చిన్ననాటి నుండి క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా వెస్ట్ బెర్రీ స్కూల్ యాజమాన్యం తెనాలిలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల క్విక్ జిమ్ ని స్కూల్ విద్యార్థులకు చూపించారు. జిమ్ లో ఫిట్నెస్ కోసం వినియోగించే యంత్ర పరికరాలు, వాటిని వినియోగించుకుని క్రీడాకారులకు ఎదిగి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చూపి సాధించిన మెడల్స్, మెమోంటో, షీల్డ్స్ ను విద్యార్థులకు చూపించారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని, స్ఫూర్తి నింపే దిశగా వెస్ట్ బెర్రీ స్కూల్ యాజమాన్యం ఇలా ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని క్విక్ జిమ్ అధినేత ఘట్టమనేని సాయి రేవతి అన్నారు. చైనా దేశంలో కూడా 3 సంవత్సరాల బేబీని స్పోర్ట్స్ స్కూల్లో వదిలేస్తారని, అందువల్లనే క్రీడల్లో చైనాకు ఎక్కువ పథకాలు, మెడల్స్ వస్తాయని ఆమె తెలిపారు. వెస్ట్ బెర్రీ స్కూల్ యాజమాన్యం కూడా తమ విద్యార్థుల్ని క్రీడా రంగంలో కూడా ప్రావీణ్యత సాధించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు అందించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫస్ట్ గ్రేడ్ టీచర్ సుధారాణి, అపర్ణ, పీఈటీ కృష్ణ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వెస్ట్ బెర్రీ స్కూల్ వాళ్ళు ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్స్ని మన క్విక్ ఫిట్నెస్ ఎరీనాకి, మన క్విక్ జిమ్కి తీసుకురావడం జరిగిందండి. వీళ్ళు యాక్చువల్లీ ఏంటంటే, నేను ఫస్ట్ గ్రేడ్ అనేసరికి నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే మనం అబ్రాడ్ కంట్రీస్లో లైక్ చైనా లాంటి కంట్రీస్లో మనం చూసినట్టయితే
3 years బేబీని వాళ్ళు స్పోర్ట్స్ స్కూల్లో వదిలేస్తారు. ఎందుకంటే అక్కడ చాలా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఒలింపియన్స్ మెడల్ తీసుకున్న వాళ్ళంతా చైనాలోనే ఉంటారు. సో వాళ్ళు ఒక 3 years బేబీని అలా స్పోర్ట్స్ అకాడమీలో వదిలేసి చాలా మెడల్స్ సాధించడం మనం గమనించాము. సో ఇట్లా స్పోర్ట్స్కి కూడా వెస్ట్బెరీ స్కూల్ వాళ్ళు స్పోర్ట్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్స్ అనే కాకుండా వీళ్ళకి అంటే ఒక పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు కదండి, మొక్కై వంగనప్పుడు మానే వంగిద్దా అన్న దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం పిల్లల్ని చూసుకోవచ్చు. ఈ పిల్లలకి ఈ ఏజ్ నుంచే ఒక ఫిట్నెస్ అవేర్నెస్ అనేది తీసుకురావడం అనేది ఒక మంచి ఆలోచన. సో చాలా చాలా మంచి ఆలోచన వెస్ట్బెరీ స్కూల్ వాళ్ళు చేయడం జరిగింది. దానికి మనల్ని అప్రోచ్ అవ్వటం, ఈ పిల్లల్ని ఇక్కడ తీసుకురావటం, వీళ్ళందరికీ ప్రతి ఎక్విప్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని వీళ్ళు నెక్స్ట్ ఇంటికి వెళ్ళి పలానా జిమ్కి వెళ్ళామండి ఇలా ఉన్న ఎక్విప్మెంట్ అన్ని షేర్ చేస్తారు. సో వీళ్ళు మనం చూసుకోవచ్చు, వీళ్ళు భవిష్యత్తు క్రీడాకారులుగా కూడా మనం వీళ్ళని తీర్చిదిద్దడానికి మంచి అవకాశం వెస్ట్బెరీ స్కూల్ వాళ్ళు మనకు కల్పిస్తున్నారు. సో పిల్లలు గ్రేడ్ 1 చదువుతున్నారు. సో ఫిట్నెస్ దాని ఇంపార్టెన్స్ దాని గురించి తెలియజేయడానికి పిల్లల కోసము సో ఈ జిమ్కి తీసుకొచ్చి క్విక్ ఫిట్నెస్ అరేనా ఈ జిమ్కి తీసుకుని వచ్చి సో ఎక్విప్మెంట్ అంతా వీళ్ళకి ఫెమిలియర్ చేసి సో ఎక్సర్సైజ్ అనేది డైలీ లైఫ్ స్టైల్లో ఎంత ఇంపార్టెంట్ అనేది పిల్లలకి తెలియజేయడానికి ఈ జిమ్కి తీసుకురావడం జరిగింది. దుగ్రాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో కాలిపోయిన పసుపు రైతులకు వచ్చిన మొదటి విడత ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు 20 కోట్లు తీసుకోవాలని సబ్ కలెక్టర్ సంజన సింహ అగ్నిబాధిత పసుపు రైతులకు తెలిపారు. దీనికి స్పందించిన రైతులు మొత్తం ఒకే విడతగా ఇస్తేనే తమకు ఉపయోగపడుతుందని, లేదంటే తాము ఇబ్బంది పడతామని సబ్ కలెక్టర్కు రైతులు తెలిపారు. దీనిపై ఒక నిర్ణయానికి రాలేని రైతులు కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. అనంతరం గుంటూరు తరలి వెళ్లిపోయారు. దుగ్రాల కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడారు. 17 నెలలుగా పసుపు రైతులకు న్యాయం జరుగుతుందని ఆశించామని పేర్కొన్నారు. తాను స్వయంగా నిల్వ చేసుకున్న పసుపు అగ్నికి ఆహుతైందని, ఇప్పుడు పరిహారం ఇవ్వకపోగా 4,000 రూపాయలు తిరిగి చెల్లించాలని చెప్పడం కంటే దుర్మార్గం మరొకట్లేదని ఆవేదన చెందారు. సాధారణంగా రైతు కోల్డ్ స్టోరేజీలు సరుకు అమ్ముకున్న తర్వాత ఇన్సూరెన్స్ అద్దులు వడ్డీలు అన్ని చెల్లించడం మానవీయతగా వస్తుందని వివరించారు. నాకు డబ్బు కంటే నేను నిల్వ చేసుకున్న పసుపును నాకు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కొల్లిపేర పసుపు రైతు బొమ్మరెడ్డి నాగసుజాత మాట్లాడారు. 2 ఎకరాల సొంత పొలంతో పాటు మరో 10 ఎకరాలు కవులకు చేసుకుని రెక్కలు ముక్కలు చేసుకుని పసుపును కోల్డ్ స్టోరేజీలో 4 సంవత్సరాలు నిల్వ ఉంచామని తెలిపారు. సుమారు 50 లక్షల రూపాయల సరుకు అగ్నికి ఆహుతవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో తాము ఉన్నామని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన ప్రకారం 7,000 రూపాయలు ఇవ్వకపోతే ఈ కార్యాలయం ముందే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం మినహా మరో గత్యంతరం లేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. సబ్ కలెక్టర్ పిలుపు మేరకు వచ్చిన మార్కెటింగ్ యాడ్ సహాయ సంచాలకుడిని జాయింట్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడాలని రైతులు కోరగా జాయింట్ డైరెక్టర్ స్పందించకపోవడంతో క్వింటాల్ పసుపుకి 7,000 రూపాయలు ప్రభుత్వం ఒప్పందం ప్రకారం చెల్లించాలని, పసుపు రైతుల్ని ఆదుకోవాలని, న్యాయం చేయాలని ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మలకా శివ సాంభిరెడ్డి, గద్దె శ్రీహరి, బసవయ్య, ఎం సురేంద్ర, లక్కిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాదెల చంద్రశేఖరరావు, గోవిందారెడ్డి, చందు సత్యనారాయణ, ఎర్రి వెంకటేశ్వరరావు, లంకిరెడ్డి నాగేశ్వరరెడ్డి, భీమిరెడ్డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నేను 110 బస్తాలు 2012 సంవత్సరంలో ఇక్కడ పెట్టాం. అప్పటి నుంచి యథార్థంగా అద్దెలు కానీ ఇన్సూరెన్స్ కానీ కట్టని మాట వాస్తవం. కానీ రైతువారీగా ఎప్పుడు అమ్ముకునేటప్పుడే అవన్నీ మొత్తం క్లియర్ చేసుకున్నాకే మా సరుకు బయటికి తీసుకుని యార్డ్లో పోసి అమ్ముకోను, ప్రైవేట్ వాళ్ళకి అమ్మను చేసే ఆనవాయితీ ఉంది. ఆ క్రమంలోనే వాటిని నిర్లక్ష్యం వాటిని అమ్మేటప్పుడే కట్టుకోవచ్చు అనే భావంతో ఊరుకున్నాం. అది కూడా ఉచితంగా ఏం కాదు, అమ్మే రోజున అన్నీ అతనికి ఇవ్వాల్సిన బాకీలు వడ్డీతో సహా బస్తాకు 2 రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ కడుతూ దానికి ఇంట్రెస్ట్ కూడా కట్టి వసూలు చేసేవాడు మా దగ్గర. ఈ పరిస్థితుల్లో మంచి రేటు వస్తుంది అమ్ముకుందాం అనే క్రమంలో ఈ 2024 జనవరి 19వ తేదీన అది దగ్ధమైంది. ఆ రోజున మేము వచ్చి అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజుకి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. జూలై నెల 24వ సంవత్సరంలో జూలై 10వ తేదీన కోల్డ్ స్టోరేజ్ యజమాని మాకు ఒక హామీ ఇచ్చాడు, 7,000 రూపాయల కాడికి మీకు రైతులు చెల్లిస్తానని. అట్లాగే తనకు వచ్చిన ఇన్సూరెన్స్ సొమ్ము మొత్తం కూడా రైతులకే చెల్లించి ఆ 7,000 రూపాయల కాడికి ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకే ఇప్పటి వరకు అనేక సార్లు ఇటు అధికారులతో అటు రాజకీయ నాయకులతో మేము కలిసి మాట్లాడుకుంటూ ఈ సమయం కోసం ఎదురు చూసాం. ఇన్సూరెన్స్ బాగా లేట్ అయ్యి గత వారంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యి అనుకున్న దాంట్లో సగమే వచ్చింది ఇన్సూరెన్సు. ఇప్పుడు ఆ సగం కూడా తీసుకోమని మమ్మల్ని అడుగుతున్నారు. కానీ ఈ క్రమంలో నా బాండ్ వాల్యూ ప్రకారం వచ్చిన దాంట్లో నేను తిరిగి 44,000 రూపాయలు నేను తిరిగి కట్టాల్సిన పరిస్థితి ఉంది. బ్యాంకులో లోన్ ఉంది 5 లక్షల రూపాయలకి. నాకు ఆ రోజున 3,72,000 రూపాయలు లోన్ ఇచ్చారు. రేట్ పెరిగిన తర్వాత దానికి సంబంధించి 5 లక్షల రూపాయల చిల్లరలు నాకు అప్పు ఉంది అక్కడ. ఈ అప్పు ఉండే క్రమంలో ఇప్పుడు 54,000 రూపాయలు కోల్డ్ స్టోరేజ్ నేను ఎక్కడ తెచ్చి కట్టాలి?
మేడం గారు కట్టక్కర్లేదని చెబుతున్నారు. మేము ఒక రైతు అండి. ప్రతి సంవత్సరం పసుపు పండించుకొని తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజీలో దాచుకున్నాం. రేట్ వచ్చినాక అమ్ముకుందాం అనుకున్నాం. తీరా రేట్ వచ్చినాక అమ్ముదామని పోతే అది చెడిపోయింది. కొన్నాళ్ళు ఆగండి, ఒక వారం రోజులు అన్నారు. బాండ్ కూడా తీసుకొని వెళ్ళాము అమ్ముకుందామని. లిఫ్ట్ పని చేయట్లేదని అన్నారు. సరే నేను వెనక్కి వచ్చేసాం. తీరా పండగలు నాకు అమ్ముదాం అనుకుంటే పండగలు 4 రోజులకే కోల్డ్ స్టోరేజ్ ఇట్లా అవుతుందని మాకు మేము పొలంలో ఉంటే పొలంలో ఫోన్ చేశారు, చెప్పారు. తీరా వెళ్తే అక్కడికి వెళ్ళినాక ఏమీ లేదు, పొగలు తప్ప ఏమీ కనపడలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దగ్గరకు కూడా వెళ్ళాం. కోల్డ్ స్టోరేజ్ అతని దగ్గరకు కూడా వెళ్తే అతను ఇట్లా కూర్చున్నాడు, నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర అన్నీ అప్పులేవని నేనేం చేయలేను అన్నాడు. సరేనని అందరినీ అడిగాం. ఎవరిని అడిగినా తీరా చివరికి అచ్చెన్నాయుడు గారి దగ్గరకు కూడా వెళ్తే ఆయన ఏమన్నారు, 7,000 కాడికి ఇప్పించే బాధ్యత నాది అన్నారు. ఒప్పందం చేశారు ఆయన, మీకు ఎవరు ఏమి ఇచ్చినా 7,000 కాడికి ఇప్పిస్తామని అన్నారు. ఇంతవరకు ఏమీ లేదండి. ఇవాళ రోజున వచ్చినాయి అంటున్నారు ఇన్సూరెన్స్ డబ్బులు, ప్లస్ అందులో మైనస్ మా దగ్గర నుంచే కట్టమంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చి కడతామండి? ప్రతి సంవత్సరం అద్దె కట్టేసాం మేము, ఎక్కడ బాకీ ఉంచలే అతనికి. అసలుకి అద్దె ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరం కట్టొచ్చాం. ఇవాళ మేము తిరిగి మేమే డబ్బులు కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? మా సొమ్ము పోయి మా పిల్లలు ఇదైపోయి మేము ఏం చేస్తాం? ఇప్పుడు ఇవాళకి కూడా న్యాయం జరగకపోతే ఇక మాకు ఆత్మహత్యలే శరణం అండి, అంతకు మించి ఏమీ లేదు. ఇక మాది 360 బస్తా అండి. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్ఫలితాన్ని వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి నేతృత్వంలో జరిగిన సమావేశంలో స్థానిక వైద్య సిబ్బందికి పేషెంట్లకు అవగాహన కల్పించారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి నేతృత్వంలో నిర్వహించారు. ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే దుష్ఫలితాలు అలాగే అనారోగ్య పరిస్థితులు ఏ విధంగా వస్తాయన్నది పేషెంట్లకే కాక వైద్య సిబ్బందికి స్థానిక ప్రజలకు వైద్యులు తెలియజేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ప్రోగ్రాం ఆఫీసర్ రమేష్ హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైద్యశాల డాక్టర్లు జే హనుమంతరావు, వినీల్ తదితర వైద్యులు పాల్గొన్నారు. ఎవరైనా ప్లాస్టిక్ అమ్మితే ప్లాస్టిక్ దాంట్లో వేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. సో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది, ప్లాస్టిక్ వాడకం మీద చాలా చాలా సీరియస్ గా ఉంది. మున్సిపాలిటీలో కూడా దాని మీద చర్య తీసుకుంటున్నారు. ఎవరైనా ప్లాస్టిక్ అమ్మినా కానీ, ఈవెన్ మా ఆఫీసుల్లో కూడా, ఈవెన్ కలెక్టర్ ఆఫీసులో కూడా ఎవరైనా ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు తాగినా వార్నింగ్ ఇస్తున్నారు. సో మేమంతా అలర్ట్ ఉంటున్నాం. ఐఏఎస్ ఆఫీసర్ మేమంతా కూడా ప్లాస్టిక్ వాడడం లేదు. ఇప్పుడు ఎక్కడైనా క్యాంపులో మేము మార్కెట్ కాపాడుకుంటున్నాం, మీరు కూడా అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఆఫీస్లో పని చేస్తుంటారు, మనం ఏదో వర్క్ చేస్తుంటాము, ఇప్పుడు కాఫీ తెమ్మంటాం, వాడు ఏం చేస్తాడు, కాఫీ ప్లాస్టిక్ కవర్లో చుట్టుకొని దారంతో చుట్టుకొని వచ్చేస్తాడు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఇవాళ ప్రత్యేకమైన కార్యక్రమంలో మనతో పాటు పాల్గొనడానికి ప్రోగ్రామ్ ఆఫీసర్గా డాక్టర్ ఎన్ రమేష్నాథ్, జాయింట్ కమిషనర్ స్టేట్ ఆఫీసర్ని ఇక్కడికి ప్రత్యేకంగా నియమించడం జరిగింది. ఇవాళ మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నాము, ఏంటి అనేది నిజంగా చేస్తున్నామా, తూతు మంత్రంగా చేస్తున్నామా అనేటువంటి విషయాన్ని పరిశీలించడం కోసం ఆయన వచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సేవల్ని సంతృప్తిగా వ్యక్తం చేశారు. తర్వాత పబ్లిక్కి అవగాహన కల్పించాము. మళ్ళీ తొందరలో ర్యాలీ కండక్ట్ చేయబోతున్నాం. అట్లాగే స్టూడెంట్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ను నిర్మూలించండి, భూమిని పరిరక్షించండి అనేటువంటి నినాదంతో మనం ఈ 3వ శనివారం రోజు ముందుకెళ్తున్నాం. మరి అట్లాగే ఇప్పుడు హాస్పిటల్స్ వార్డ్స్లో కూడా అన్ని పరిశీలిస్తారు. తెనాలి బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వయోవృద్ధులకు బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ నిత్యావసర సరుకులు అందించారు. బ్యాంకు 118 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మేనేజర్ తెలిపారు. కాలం చాలా విలువైందని, డబ్బు కూడా అంతే విలువైందని భావించే కాలంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆశ్రమ వాసులకు నిత్యావసర సరుకులు అందించడం సంతోషంగా ఉందని మహాత్మా సేవా శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడారు. బ్యాంకు 118 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బ్యాంకు ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టాలని లక్ష్యంతో ఆశ్రమ వాసులకు నిత్యావసర సరుకులు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది పాల్గొన్నారు. మానవతావాదులు శ్రీనివాసరావు గారు, పాలకేటి బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ గారు, సిబ్బంది వృద్ధులకు నిత్యావసర సరుకులు అందించారు. ఇది ఎంతో ప్రేమతో కూడినటువంటి విషయం. తోటి మానవుడు కూడా జీవించాలి. వృద్ధులకి ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఆశ్రమ నిర్వహణకు మా వంతు సహాయం చేయాలనే మహాసద్భావన. ఈ రోజుల్లో కాలం అనేది చాలా విలువైంది, డబ్బు అంతకంటే విలువైంది అని భావించే రోజుల్లో మరి మేనేజర్ గారు శ్రీనివాసరావు గారు,
బ్యాంక్ ఆఫ్ బరోడా అట్లాగే సిబ్బంది వారు కూడా నిన్న మాట్లాడి వెంటనే మాకు అక్కడ మల్లెల శ్రీనివాస్ అటు ఫ్రూట్స్ అమ్ముతుంటాడు. సేవాభావంలో తరించాలంటే ఒక్కటే అన్నదానం ఒకటే చాలా గొప్పది. ప్రతి జీవి కూడా అన్నం చాలా అవసరం. అన్నం కనుక దొరకపోతే పడే అవస్థ ఆ పడిన వాడికే తెలుసు, మిగతా వాడికి తెలియదు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ కార్యక్రమం వచ్చినా ముందు భోంచేయమంటారు. ఈ జీవరక్షణ ఆరోగ్యం కూడా దాని మీద ఉంది. అందుకని ప్రతి మానవుడు కూడా గాంధీ మార్గాన సేవలు అందిస్తూ జన్మ తరించాలని తరింపజేయడానికి కేవలం సహాయ సహకారమే. పరోపకారాయ పుణ్యాయ అన్నారు. మ్యూచువల్ కోఆపరేషన్, ఒకళ్ళు పరస్పర సహకారంతోనే ఈ అభివృద్ధి జరిగింది. బిల్డింగ్ కట్టాలంటే ఇంజనీర్ ఉండాలా, ట్రాఫిక్ మేస్త్రి ఉండాలా, అనేక మంది ఉండాలి. ఈ అందరి సహకారంతో అట్లాగే సమాజంలో పనిచేసేవాడు ఉండాలా, దాన్ని మేనేజ్ చేసేవాడు ఉండాలా, వస్తుదారి అంటే ట్రాన్స్పోర్ట్ ఉండాలా, చాలా విధాలు ఉంటాయి. అన్నిటికైనా మేనేజ్మెంట్ చాలా గొప్పది. మరి బ్యాంక్ ఆఫ్ బరోడా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్తే అండి. ఈరోజు మన బ్యాంక్ ఆఫ్ బరోడా 118వ వార్షికోత్సవం అండి. బ్యాంకు 1908లో స్టార్ట్ అయింది. కావున ఈ మంచి రోజు సందర్భంగా ఈ ఒక చిన్న కార్యక్రమం మొదలుపెట్టాము. దానిలో భాగంగా ఈరోజు ఈ నిత్యావసర సరుకులు మన ఆశ్రమంకి, వృద్ధాశ్రమంకి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వ సూచన మేరకు తెనాలి సహాయ మలేరియా అధికారి వారి కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలంటూ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక హట్కో కాలనీలో ప్లాస్టిక్ వినియోగంపై కలిగే అనారోగ్య సమస్యల గురించి వివరించారు. తెనాలి గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి మాట్లాడారు. ప్లాస్టిక్ తయారీలో ఎథిలిన్, పాలిథిన్ అనే రసాయనాల్ని వాడతారని, ఇవి క్యాన్సర్ కి కారణమవుతాయని, కనుక ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు. అనంతరం తెనాలి పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మాట్లాడారు. ప్లాస్టిక్ సంచుల మరియు ప్లాస్టిక్ డబ్బాల తయారీలో ఎథిలిన్, పాలిఎథిలిన్, కాడ్మియం, సీసం వంటి రసాయనాల్ని వాడడం వల్ల క్యాన్సర్, వాంతులు, గుండె పెరగడం, మెదడు కణాల క్షీణించడం వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తోందని, ఇది వయసుతో పని లేకుండా ఎవరైనా ఈ ప్రమాదానికి గురికావచ్చని తెలిపారు. ఎస్హెచ్ఐ గుద్దింటి రవికుమార్ మాట్లాడుతూ భారతదేశం ఏడాదికి సుమారు 5 మిలియన్ టన్నులకు పైనే ప్లాస్టిక్ ప్యాకేజీ వ్యర్థాల ఉత్పత్తిని చేస్తోందని తెలిపారు. తెనాలి ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి మాట్లాడుతూ 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వాడకం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ దీపాల శ్రీనివాసరావు, దాసరి మల్లేశ్వరరావు, తిరుమీదుల శివరామ ప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ సై అధికారి ముల్లా, దీపాల శ్రీనివాసరావు, అలా వేణుగోపాలరావు, షేక్ నవీద్, షేక్ రషీద్, సంకా శరత్ బాబు, మున్నంగి రత్నాకర్ రావు, అలీ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశుద్ధ్య నిర్వహణలో తెనాలికి పూర్వ వైభవం రావాలన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది నగర దీపికలతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి రాష్ట్రంలోనే నెంబర్ 1గా తెనాలిని తీర్చిదిద్దుతామంటూ వెల్లడి. కూటమి ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి, ఎక్కడ సంక్షేమమని ప్రశ్నించిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. ప్రజలను వంచిస్తూ మోసం చేస్తున్న ప్రభుత్వం మీది అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కు విమర్శల ప్రశ్నల వర్షం కురిపించిన మాజీ ఎమ్మెల్యే శివకుమార్. విద్యార్థులు చదువు ద్వారానే ఉన్నత స్థాయిని అందుకుంటారన్న హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప. మొవ్వ విజయలక్ష్మి స్మారక అవార్డు అందుకున్న న్యాయమూర్తి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన 60 మంది విద్యార్థులకు 3 లక్షల మేర ప్రోత్సాహక బహుమతులు పంపిణీ. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ర్యాలీ నిర్వహించిన తెనాలి పురపాలక సంఘం. ప్లాస్టిక్ వాడకం జీవరాశులకు ముప్పు అంటూ వెల్లడించిన చైర్పర్సన్ తాడుబోయిన రాధిక. పలు చోట్ల జరిగిన ప్లాస్టిక్ నిరోధక అవగాహన కార్యక్రమాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.